కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రేపటి నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. గత ప్రభుత్వ వైఫల్యాలతో పాటు 2 ఏళ్లలో కూటమి సాధించిన ప్రగతిని రాష్ట్ర వ్యాప్తంగా వివరించేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు నేరుగా ప్రజల వద్దకు వెళ్లనున్నారని బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో 45,000 కిలోమీటర్లకు పైగా రోడ్డు నెట్వర్క్ పూర్తిగా నాశనమైందని ఆరోపించారు. వైసీపీ పాలనలో రోడ్డు భద్రత కోసం కేవలం 10 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించిందని విజయ్ కుమార్ ఆక్షేపించారు. 1061 కోట్లతో 171 నియోజకవర్గాల్లో చేపట్టిన గుంతల పూడ్చివేత కార్యక్రమాన్ని 99% కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందని తెలిపారు. 2 సంవత్సరాల కూటమి పాలనలో మేమేం చేశాం, ఒక్కొక్క రంగంలో మేమేం సాధించాము, గత 5 సంవత్సరాల వైసీపీ దుష్ట పరిపాలనతో పోలిస్తే ఈ 2 సంవత్సరాల్లో మేమేం సాధించాము అని ఒక్కొక్క రంగాన్ని తీసుకుంటూ 27 నుంచి మీ దగ్గరికి వస్తున్నాం. ఈనాడు వేగవంతమైన పోటీ ప్రపంచంలో రోడ్లు, రైల్వేలు మరియు విమానయానం రాష్ట్ర దేశ పురోభివృద్ధికి ఖచ్చితంగా అవసరం. రోడ్లు అనేవి సరిగా లేకపోతే ఆ రాష్ట్రం ముందుకు పురోగమించదు. 2 సంవత్సరాల వ్యవధిలోనే రవాణా రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించిన ఘనత కూటమి ప్రభుత్వానికి ఉంటుంది. 30,000 మంది వరకు 5 సంవత్సరాల్లో రోడ్డు యాక్సిడెంట్లో ఆంధ్రప్రదేశ్లో చనిపోయారని పోలీసు రికార్డులు చెప్తారు. రోడ్ సేఫ్టీకి ఆయన కేటాయించింది 5 సంవత్సరాల్లో కేవలం 10 కోట్ల రూపాయలు మాత్రమే. డెన్మార్క్ ప్రభుత్వం యొక్క విధానాలు కూడా తీసుకున్నాము. కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాండమైన మద్దతు ఇచ్చింది. క్రమబద్ధమైన గుంతల నిర్మూలన ద్వారా ఆంధ్రప్రదేశ్ను ఈస్టర్న్ సెక్టార్లో ఉన్న ఒక లాజిస్టిక్స్ హబ్గా మనం చేస్తున్న ప్రయత్నాలకు ఇవన్నీ సహకారం చుట్టాయి.